గుడ్ మార్నింగ్ ఎవరిబడి. బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని చిన్న విషయంతో మీ ముందుకు వచ్చాను. చూసారా? ఇదేంటో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి. 3 days గ్యాప్ వచ్చాయి. అందుకే ఓ టూర్ వేసుకుందామని చిన్నగా ఓ టూర్ అయితే వేసాం. శంషాబాద్ నుంచి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత భువనేశ్వర్లో ఒక లింగరాజ టెంపుల్ అండ్ కోనార్క్ బీచ్, తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే దర్శనం చేసుకొని డే 1లో అయితే 3 దర్శనాలు అయితే జరిగాయి. ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను. ఫస్ట్ టైం అయితే మీకు ఫ్లైట్లో ఎక్కేదైతే చూపిస్తున్నా. చిన్నప్పుడు చాలాసార్లు ఫ్లైట్ అలా వెళ్తూ ఉంటే చాలాసార్లు అనుకునేదాన్ని, నిజంగా ఈ ఫ్లైట్ దగ్గర నుండి చూస్తానా అనుకునేదాన్ని. మనకు అందరంత ఎత్తులో ఉంది, నిజంగా మనం అది ఎక్కుతామా? ఫారెన్ నుంచి చుట్టాలు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, అన్ని విషయాలు అడిగేదాన్ని. కానీ నిజంగా ఇప్పుడు అప్పుడప్పుడు ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే ఆ మేఘాల మధ్య నుంచి పోతూ ఉంటే హ్యాపీనెస్ ఎంత బాగుందో తెలుసా. నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. తప్పుగా అనుకోతి సుమా. అలాగే వెళ్ళాను. వెళ్ళి చూసారా ఆ మేఘాలు ఎలా ఉన్నాయో? చాలా బాగున్నాయి కదా. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా నేను కూడా మేఘాలతో వెళ్ళిపోతున్నానేమో అనిపించింది. వెళ్ళాము. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో అయితే దిగాం. ఇది భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ అండి. చాలా బాగుంది కదా, చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. ఆ తర్వాత ఈ టెంపుల్ లింగేశ్వర టెంపుల్ అండి. చాలా పెద్ద లింగరాజ్ అంటే లింగం ఉంటుంది. ఆ మెయిన్ టెంపుల్లో అయితే ఆ జెండా ఉంది కదా, అందులో మాత్రం ఉంటాడు. చూసారా? మిగతాయి కూడా 108 టెంపుల్ ఉన్నాయి దాంట్లో. అయితే మెయిన్ టెంపుల్ మాత్రం కొంచెం చూసాము. ఇది కోనార్క్ అండి, సూర్య టెంపుల్. సూర్యుడి టెంపుల్ ఎక్కడ లేదు, ఇక్కడ తప్ప, ఈ కోనార్క్లో తప్ప. దీంట్లో చాలా విశేషం కూడా ఉందండి. పూర్వం అక్కడ సూర్యునికి కిరీటంలో వజ్రాలు ఉండేటిట. ఆ వజ్రాలు ఆ సూర్యుడు ఉదయించే టైంలో వాటి మీద పడి వెలుతురు వచ్చేదట. ఇక్కడ ఈ టెంపుల్కి విశేషం ఏంటంటే అన్ని చక్రాలు మామూలుగా అయితే లేవు. ఒక చక్రంలో ఇప్పటికీ టైం మనకి చూపెడుతుందంట. అదొక విశేషమని అందరు చెప్తూ ఉన్నారు. మాకు కూడా చాలా. ఈ చుట్టూరుగా టెంపుల్కి దాదాపు ఒక 20 చక్రాలు అయితే అమర్చారు. ఆ 20 చక్రాలలో ఒక చక్రం అది టైం చూపెడుతుందంట. ఏ టైంలో మనం అక్కడికి వెళితే ఆ సూర్యరశ్మి పడి మనకు టైం చూపెడుతుందట. అది అక్కడ ఉన్న గైడ్స్ మాత్రం మనకు చెప్పారు, చూపెట్టారు కూడా. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది చూస్తే.